నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. 2024లో అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏ అనే లెటర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ వాళ్ళ గుణగణాలు అసలు ఎలా ఉంటాయి అండ్ పర్టికులర్గా వాళ్ళ లక్కీ కలర్స్, లక్కీ నెంబర్స్, లక్కీ స్టోన్స్ అండ్ వాళ్ళ కెరీర్ ఆపర్చునిటీ దేన్ని చూస్ చేసుకుంటే బాగుంటుంది? నాన్న చాలా మంచి ప్రశ్న అడిగారు. చాలామంది నన్ను ఆల్రెడీ ఒక 15 డేస్ నుంచి అడుగుతున్నారు 24లో మాది ఎలా ఉంటుంది, ఏ లెటర్ ఎలా ఉంటుంది, బి లెటర్ ఎలా ఉంటుందని. సో లెటర్ ఏ అనే లెటరు చూడడానికి కూడా ఒక గుడి గోపురం లాగా, ఒక ఎవరెస్ట్ లాగా ఇలా పైకి. సో ఇట్ ఇండికేట్స్ ఎ పర్సన్ ఈజ్ గ్రోయింగ్ టువర్డ్స్ టాప్. అంటే లెటర్ ఏ ఇలా ఉంటుంది. ఆ లెటర్ ఆకారమే అభివృద్ధికి రూపం అన్నమాట, చిహ్నం. సో లెటర్ ఏ వాళ్ళు సంఖ్యాబలం 1కి సూర్యదేవుడు రిప్రజెంటేటివ్. సో 1 వాళ్ళని పైకి తీసుకెళ్లే బాధ్యత సూర్యదేవుడు తీసుకొని వీళ్ళకి ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా క్రమశిక్షణ, టైంకి లేయడం, టైంకి స్కూల్కి 8 వెళ్ళాలనుకోండి 7:45కే వెళ్ళిపోవడం, పంక్చువాలిటీ, సిన్సియారిటీ, హార్డ్ వర్కింగ్ అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన ఆస్తి లెటర్ ఏ వాళ్ళకి నిజాయితీ. సో సూర్యదేవుడు దీవెనలు అన్నీ ఉంటాయి. వీళ్ళు మార్నింగ్ అర్లీగా లేస్తారు, పనులన్నీ టైంకి చేసుకుంటారు, చిన్నప్పటి నుంచి కూడా క్రమశిక్షణతో పెరుగుతారు. సో వీళ్ళ టార్గెట్స్ బాగుంటాయి. వీళ్ళు ఏ రంగంలోకి వెళ్ళినా, విద్యారంగంలో అయినా, సినీ రంగమైనా, పాలిటిక్స్ అయినా, రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్, ఎక్కడ పోయినా వీళ్ళు నంబర్ 1 ప్లేసే కూర్చుంటారు. సో ఏ రిప్రజెంట్స్ నంబర్ 1 న్యాచురల్ బార్న్ లీడర్. అంటే పెట్టుడితో వచ్చిన లీడర్ కాదు, చేసిన లీడర్ కాదు, న్యాచురల్ లీడర్ వీళ్ళు. సో 10 మంది వెనకడిగేసినప్పుడు కూడా ధైర్యంగా ముందడి వేయగలిగిన వాళ్ళు. ఒక పన్ను రిస్క్ అంటే చాలామంది చేయరు. ఈ పనిలో రిస్క్ ఉంది, ఫెయిల్యూర్స్ ఉంటాయి, 1% సక్సెస్ అన్నప్పుడు వెనకేసినప్పుడు ఈ లెటర్ ఏ వాళ్ళు ఆ ఛాలెంజ్ని తీసుకొని సో దే కమ్అవుట్ సక్సెస్ఫుల్లీ అండ్ వేరే వాళ్ళకి ఇలా చెయ్యాలి అని దారి చూపించేవాళ్ళు లెటర్ ఏ వాళ్ళు. యూజువల్గా ఏ లెటర్ వాళ్ళకి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నా కూడా వీళ్ళకి హెల్పింగ్ ఉండదు, హెల్ప్ చేసే కెపాసిటీ వేరే వాళ్ళకి ఉండదు. అదే ఫ్రెండ్స్కి అవసరం ఉంటే లెటర్ ఏ వాళ్ళు హెల్ప్ చేయగలరు. ఈరోజు మీకు ఒక సీక్రెట్ చెప్తానండి. సో లెటర్ ఏతో పేరు స్టార్ట్ అవ్వడం అదృష్టం. పేరులో ఎన్ని ఏలు ఉంటాయో అంత బలం. సో మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరులో 7 ఏలు, అక్కినేని నాగేశ్వరరావు గారి పేరులో 5 ఏలు. సో ఆయనతో సమానంగా నటించి ఇద్దరు లెజెండ్స్, 2 కళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీకి అనిపించుకున్నారు. ఎన్టీఆర్ గారు కొంచెం బాహుబలి పర్సనాలిటీ, అజానుభావుడు అన్నీ. నాగేశ్వరరావు గారు సన్నగా ఉంటారు, బట్ పోటీ ఇచ్చారా లేదా? సో ఈయన పేరు ఏతో స్టార్ట్ అవుతుంది, అక్కినేని నాగేశ్వరరావు గారిది. సో సమాన పోటీ ఇవ్వగలిగారు. 90 ఏళ్ళ పైన ఆయుష్ జీవించారు, మంచి పేరు, డబ్బు. మళ్ళీ కొడుకు కూడా అక్కినేని నాగార్జున ఏతో స్టార్ట్ అవుతుంది. అక్కినేని నాగార్జున గారి పేరులో కూడా 5 ఏలు, అక్కినేని నాగచైతన్య పేరులో 6 ఏలు, రతన్ టాటా గారి పేరులో 4 ఏలు, 2 ఏలున్న నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి, 5 సార్లు ముఖ్యమంత్రి అయ్యే పవర్. అంటే 2 ఏలు ఉంటేనే దైవ బలం, దైవ దీవెనలు. అంటే ఎంత అంటే 7 ఏలు ఉన్నాయంటే చనిపోయినా కూడా మర్చిపోలేని వ్యక్తులు, చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులు. 5 ఏలు, 6 ఏలు, 7 ఏలు ఉంటే. సో అల్లు అర్జున్ 2 ఏలు. సో మన 69 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీ రికార్డ్ని బ్రేక్ చేసి నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. సో ఈ లెటర్ ఏ అనేది గెలుపుకి ప్రతిరూపం. వీళ్ళు చిన్న స్టేజ్లో పుట్టిన మంచి పొజిషన్కి వస్తారు. అండ్ 70% ఏ వాళ్ళు వాళ్ళ పుట్టిన ఊరిని వదిలి బయట వచ్చాక సక్సెస్ అవుతారు. అంటే ఒక కరీంనగర్లో పుట్టారనుకోండి, సిటీ హైదరాబాద్కి వచ్చాక డెవలప్ అవుతారు, లేదా బెంగళూరుకి వెళ్ళాక డెవలప్ అవుతారు. ఆ పుట్టిన ప్రదేశాన్ని వదిలినాక 75% వాళ్ళకి మంచి సక్సెస్. అంటే వాడు మా ఓడరా అని చెప్పుకునే రేంజ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ తీసుకుంటే యాపిల్ కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, లెటర్ ఏ. అమెజాన్, A to Z అమెజాన్ నంబర్ 1. సో ఇక్కడ తీసుకుంటే ఇండియాలో 2 గ్రూప్స్ ఇండియాని పరిపాలిస్తున్నాయి, అంటే కంపెనీస్. ఒకటి అదానీ గ్రూపు, ఒకటి అంబానీ గ్రూప్, 2 ఏరే. సో ప్రపంచంలో ఎవరైనా ఉద్యోగం కావాలంటే వెళ్ళే ప్లేస్ అమెరికా, ఆస్ట్రేలియా. సో 2 ఏలే. ఆస్ట్రేలియా క్రికెట్లో 5 సార్లు వరల్డ్ కప్ కొట్టారు. లెటర్ ఏ పవర్ అది. అవును. సో లెటర్ ఏ వాళ్ళు గెలుపుకి చిహ్నాలు. వాళ్ళు ఓటమిని ఒప్పుకోరు, ఫైటింగ్ నేచర్ ఉంటుంది. అంటే ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు. లైక్ అమితాబ్ బచ్చన్ సినిమాలకు పనికిరావన్నారు, ఒక 5 నిమిషాలు రోల్ అంటే చేశాడు, మళ్ళీ సినిమా ఫీల్డ్ అంతా ఆయన వెనకబడింది. 80 ఏళ్ళు దాటాయి, ఇంకా యాక్ట్ చేస్తూనే ఉన్నారు. ఐశ్వర్య రాయ్,
అక్షయ్ కుమార్, అక్షయ్ ఖన్నా, అమీర్ ఖాన్, తమిళనాడులో అజిత్, వీళ్ళంతా స్టార్లు. సో ఏషియన్ పెయింట్స్, ఎయిర్ ఇండియా, అపోలో హాస్పిటల్స్, అపోలో టైర్స్, అపోలో ఫార్మసీ, ఇలా ఏ తీసుకుంటే ఏ బిజినెస్ పెట్టుకున్నా, ఆడి కార్లో మంచిగా బ్రాండ్ అంటే ఆడి కార్లు ఏదైతే బ్రాండ్. సో ఏ అనే లెటర్ రిప్రజెంట్స్ విక్టరీ, చేంజ్ ఆఫ్ ప్లేస్, అంటే వాళ్ళు పొజిషన్స్ మారుతూనే ఉంటారు. లెటర్ ఏ వాళ్ళు యూజువల్గా కమాండింగ్ పొజిషన్స్లో ఉంటారు, ఒక కంపెనీ సీఈఓలుగా ఉంటారు, డిసిషన్ మేకర్స్గా ఉంటారు. 10 మంది కూర్చున్నా వీళ్ళు మాట్లాడాక అందరూ వీళ్ళ మాటనే వినేటట్టు చేసుకుంటారు. సో వీళ్ళ ఒపీనియన్ స్ట్రాంగ్గా వేస్తారు. వీళ్ళు ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వైఫ్కి, కొడుక్కి, కూతురికి, తండ్రికి, తల్లికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఫ్యామిలీ మ్యాన్. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్. వైఫ్కి ఇంపార్టెన్స్ ఇస్తాడు, జయా బచ్చన్కి, కొడుక్కి, కోడలికి, మనవరాలకి. సో లెటర్ ఏ అనేది ఒక కంప్లీట్ పర్సన్, ఒక కంప్లీట్ లైఫ్, ఒక కంప్లీట్ హిస్టరీ. దే ఆర్ పీపుల్ ఫర్ హిస్టరీ. వీళ్ళది ఎలా అంటే లక్కీ కలర్స్, లక్కీ నెంబర్, లక్కీ స్టోన్స్ అండ్ వాళ్ళ కంపాటబిలిటీ కనుక మనం చూసుకుంటే ఏ లెటర్ తోటి వాళ్ళకి మ్యాచ్ అవుతుంది? ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. ఎందుకంటే లెటర్ ఏ బంగారు లాంటి లెటర్ని ఏ లెటర్ అంటే ఆ లెటర్ పెడితే మ్యాచ్ కారు. ఏకి పర్ఫెక్ట్ మ్యాచ్ ఇంకొక ఏ, అదే క్వాలిటీస్ ఉన్న ఇంకొక ఏ పర్ఫెక్ట్ మ్యాచ్. సెకండ్ లెటర్ జే, అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, జే పర్ఫెక్ట్ మ్యాచ్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి లెటర్ వై అండ్ లెటర్ ఎస్. లెటర్ ఎస్ చాలా మందితో మిస్ మ్యాచ్ అవుతుంది, లెటర్ ఏతో మాత్రం పర్ఫెక్ట్ సింక్. సో లెటర్ ఏ, జే, వై, ఎస్ పర్ఫెక్ట్ మ్యాచ్లు. సెకండ్ మ్యాచ్ అయ్యేది లెటర్ ఎన్, హెచ్ సెకండ్ మ్యాచ్. మిగతావన్నీ న్యూట్రల్. యాంటీగా ఉన్న లెటర్స్ మాత్రం లెటర్ వి. వి అంటే 6, ఏ అంటే 1, 1 అంటే సూర్యుడు, వి అంటే 6 శుక్రుడు. సూర్యుడికి శుక్రుడికి పడదు. ఇది పుట్టుకతో వచ్చిన వైరుధ్యం కాబట్టి వి లెటర్తో మ్యారేజ్ వద్దు, పి లెటర్తో వద్దు. పి అంటే 8. సో సూర్యుడు 1 అంటే సూర్యుడు, 8 అంటే శనీశ్వరుడు. ఇద్దరు నిజాయితీ పరులే, 1 అండ్ ఏ అండ్ పి, బట్ ఇద్దరికి మ్యాచ్ కాదు. సో లెటర్ వితో కానీ పితో కానీ మ్యారేజ్ కానీ బిజినెస్ పార్ట్నర్షిప్స్ కానీ పెట్టుకోవద్దు. మిగతా లెటర్స్ అన్నీ ఓకే. వీళ్ళకి ఒక మంత్లో జాగ్రత్తగా ఉండాల్సిన డేట్లు వచ్చేసి 6 డేట్స్ ఉన్నాయి. 24 to 25 డేస్ లక్కీ. ఆ 6 రోజులు ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు, కానీ ఆర్గ్యుమెంట్స్, ఇంపార్టెంట్ డిస్కషన్స్, అగ్రిమెంట్స్ చేసుకోకూడదు. అంటే డేట్స్ ఏమంటే 6, 15, 24, 8, 17, 26లో ముఖ్యమైన పనులు చేయకూడదు. వాయిదా వేసుకుంటే సరిపోతుంది. గ్రీన్ కలరు, బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి. ఎక్కువ లక్కీ కలర్స్ ఎల్లో కలర్, రెడ్ కలర్ అదృష్టమైన కలర్స్ ఈ లెటర్ ఏ వాళ్ళకి. లక్కీ రోజు వచ్చి ఆదివారం. సో వీళ్ళు సూర్యదేవుడికి నమస్కారాలు, సూర్యదేవుడిని తలుచుకోవడం వల్ల వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది. అండ్ ఆదివారం కానీ అన్నదానం చేయగలిగితే నెలకు ఒక్కసారైనా సరే వీళ్ళకి చాలా ఎనర్జీ వస్తుంది. తర్వాత వీళ్ళకి లక్కీ కలర్ ఎల్లో అండ్ రెడ్ కలర్. లక్కీ స్టోన్ ఇది చాలా ఇంపార్టెంట్, రూబీ. మోర్ దెన్ 4 క్యారెట్స్ రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ కానీ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే, వీళ్ళలో బాడీలో ఏదైనా నెగిటివ్ ఉంటే కూడా ఆ రూబీ తీసేసి, ఆ రూబీ వల్ల వీళ్ళకి నంబర్ 1 క్వాలిటీస్. రాజకీయాల్లోకి వెళ్ళినా నంబర్ 1గా ఉంటారు, బిజినెస్లో ఉన్న నంబర్ 1గా ఉంటారు. వీళ్ళు ఏం చేసినా, కంపెనీ పెట్టుకున్నా ఆ కంపెనీ గుడ్లు పెట్టినట్టు 2-3 బ్రాంచ్లు అయిపోవడం, గ్రోత్ అవ్వడము. సో వరల్డ్ నంబర్ 1 పొజిషన్కి వెళ్ళే కెపాసిటీ లెటర్ ఏ వాళ్ళకు ఉంది. సో లెటర్ ఏలో ఉండి కూడా ఇబ్బంది పడుతుంటే, అనుకుంది జరగలేదంటే, పేరులో 6 లెటర్స్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ పేరు ఏతో ఉంది, మంచి లెటర్ ఏ, పేరు అనూష అని పెట్టుకుంటే 6 అక్షరాలు, ఏ అంటే 1, పేరులో లెటర్స్ ఏమో 6, 1కి 6కి పడదు. అండ్ 8 లెటర్స్లో పేరున్నా కూడా 90% పడదు. 10% పడుతుంది, పడే వాళ్ళకి మనం పెడతాం. సో ఈ 6 అయితే ఎవరికి పడదు. సో ఏలో పుట్టిన వాళ్ళు 6 అక్షరాల్లో పేరు పెట్టుకోకూడదు, 8 అక్షరాల్లో పేరు పెట్టుకోకూడదు. 5 లెటర్స్ కానీ 7 లెటర్స్ కానీ 9 లెటర్స్ కానీ పెట్టుకుంటే వాళ్ళ శక్తి రెట్టింపు అవుతుంటుంది. సో ఏ లెటర్లో ఉండి కూడా హెల్త్ బాగాలేదు, గ్రోత్ లేదు, ఫ్యామిలీ రిలేషన్స్ బాగాలేవంటే వాళ్ళ పేరులో రాంగ్ నంబర్ ఉన్నట్టు. సో వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే ఆ పేరులో ఒక అక్షరం మార్చి వాళ్ళకి 100% సక్సెస్ వచ్చేలాగా మన గైడెన్స్ ఉంటుంది. చాలామంది అంటే లక్కీ స్టోన్స్ కోసం అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. మీరు శ్రీకాళహస్తి దగ్గర పూజ చేసి మరీ చాలామందికి ఇస్తాం. అవునన్నా.
నేను అక్కడికి వెళ్ళి విజిట్ చేశాను. సో అందుకే అడుగుతున్నాను. అవునన్న, అవును. ఆ 8 డేస్ పూజలో ఉంచి మరి ఇస్తూ ఉంటారు కాబట్టి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా? సో రూబీ స్టోన్ కావాలనుకునే వాళ్ళు మన ఆఫీస్ నంబర్స్ కాల్ చేస్తే మనం తిరుపతి కాళహస్తి మధ్యలో అంజిమేడ్ అనే విలేజ్లో 108 డేస్ ఈ స్టోన్ పూజలు పెడతాం కాబట్టి ఈ స్టోన్కి దైవశక్తి ఎక్కువ ఉంటుంది. ఆ స్టోన్ తీసుకోవడం వల్ల మనలో ఉన్న నెగిటివ్ తీసేసి మనకు విన్నింగ్ స్పిరిట్స్, బాడీలో నెగిటివ్ అయాన్స్ తీసి పాజిటివ్గా మార్చి మన చుట్టూ లక్ కాస్మిక్ ఎనర్జీ వచ్చేలాగా రూబీ స్టోన్ చేస్తుంది. లెటర్ ఏ వాళ్ళకి పర్టికులర్గా రూబీ స్టోన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా సార్ మీ దగ్గర అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అని అంటే ప్రాసెస్ ఏంటి, ఎలా అప్రోచ్ అవ్వాలి? సో స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా ఇప్పుడు ఆల్మోస్ట్ 1 మంత్గా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము. కానీ ఆన్లైనే మ్యాక్సిమం ఉంటున్నాయి. బయట ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు ఇంత దూరం టైం స్పెండ్ చేసి రావాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో తీసుకోవచ్చు. దగ్గరలో ఉండేవాళ్ళు హైదరాబాద్ మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్లో 5వ ఫ్లోర్లో మన ఆఫీస్ ఉంది. మీరు స్క్రీన్లో కనబడే నంబర్స్కి కాల్ చేసి ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. అండ్ కొంతమందికి పేరులో బలం ఉందా లేదా తెలుసుకోవడానికి నేను ఆప్షన్ ఇస్తాను. ఎందుకంటే స్క్రీన్ చేసుకోవచ్చు ముందే కరెక్షన్ అవసరమా లేదా. బ్యాడ్ నంబర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి. 12, 13, 16, 18 ఇట్లా 7 to 8 నంబర్సే బ్యాడ్. బ్యాడ్ నంబర్స్ లేకపోవడమే సక్సెస్. మిగతా ఏ నంబర్స్ ఉన్నా మనకు అడ్డంకులు లేవు. సో మీ పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే మీ పేరులో ఎలాంటి నంబర్స్ ఉన్నాయి, ఈ నంబర్స్ వల్ల ఫ్యూచర్లో మీకు ఏమైనా ఇబ్బంది ఉందా, మీ లైఫ్ బాగుంటుందా బాగుండదా. బాగుందంటే మీరు చాలా లక్కీ అండి, ఇక కరెక్షన్ అవసరం లేదని చెప్తాను. కరెక్షన్ అవసరం ఉన్న వాళ్ళకి ఏ రాంగ్ నంబర్ ఉంది, దానివల్ల ఇబ్బంది లేని చెప్పి అపాయింట్మెంట్కి ఒక నంబర్ పెడతాను. సో నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి. డైరెక్ట్గా కలిసి వాళ్ళు మణికొండలో కలవచ్చు. ఆన్లైన్ అయితే డైరెక్ట్గా ఆన్లైన్లో మనం కరెక్షన్స్ రెమెడీస్ ఇస్తుంటాం. స్పెల్లింగ్ ఎలా ఉండాలి, లక్కీ నంబర్స్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏం వేసుకోవాలి, గ్రఫాలజీ ప్రకారం సంతకం ఎలా చేయాలి, ఇవన్నీ చెప్తా కాబట్టి ఇవన్నీ ఫాలో అయితే 100% సక్సెస్ మీ సొంతం అవుతుంది. సో మీరు వాట్సాప్ చేయాల్సింది మీ పిలిచే పేరు, పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్. వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. The last WhatsApp number 9133789199 9133789199. స్క్రీన్లో మీరు ఏ నెంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్లో రిప్లైలు వస్తాయి. మీరు దయచేసి వాట్సాప్ పెట్టేటప్పుడు మీ సమస్యలు ఏంటి పెట్టకండి. జస్ట్ పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి. 24 అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ మీ లైఫ్ స్టైల్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే 2024లో ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకోవాలనుకున్నా కూడా, నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నా కూడా త్రూ వాట్సాప్ మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు. అయితే ఎవ్రీ సండే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మణికొండలోనే అపాయింట్మెంట్ తీసుకుంటారు. ఆన్లైన్లో అయితే ఫస్ట్ మీ నేమ్ పంపించిన తర్వాత నేమ్ కరెక్షన్ అవసరమా లేదా అనేది 1-2 సార్లు రీచెక్ చేసి అవసరం ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్తారు, లేదంటే లేదని చెప్తారు. లేదు ఒకవేళ మాకు వీడియో చూసిన తర్వాత నచ్చింది, వెంటనే మేము కలవాలనుకుంటాం అనుకుంటే మాత్రం మణికొండలో ఎవ్రీ సండే అపాయింట్మెంట్స్ ఇస్తారు. సో ఆసక్తి కలిగిన వారు డైరెక్ట్ మీరు అప్రోచ్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.